ఇప్పుడు సరే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మనకు సెటిల్మెంట్ ఉంది మేడం, క్లియర్ చేసి అదే ఒకసారి ఏదైనా ఉంటే రికార్డ్స్ ఇవ్వండి. రికార్డ్స్ ఇచ్చారు సార్ రెడ్డి గారు, అది ఉంది, అది మాట్లాడదాం. ఇప్పుడు ఇది మొత్తం జోగి గేట్ సైట్ కదా, మరి ఈ సైడ్ రోడ్డుకు వేయడానికి మీరు తహసీల్దార్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు రెండు రాయించినారు సార్. రండి తహసీల్దార్ గారు, ఆయన ఏమంటున్నారంటే మాకు బండిపాటికి ఇచ్చారంటారు. బండిపాట మాకు భూమి కొన్న ఇంతకుముందు మేము కొనుక్కుంటాం సార్, వేరే అది మేమేం చేసేది. చెరువులో బండిపాట రోడ్లో నుంచి ఇక్కడ మడికి బండిపాట పత్రాలు ఆయన దగ్గర ల్యాండ్ మార్క్ అగ్రికల్చర్ పర్పస్ వాడడం లేదు. అగ్రికల్చర్ పర్పస్ వాడుతుంటే ఏదో క్రాప్ తీసుకోవాలి కాబట్టి మీకు బండికాడ అదంతా చెరువు కదా, చెరువు కదా ఇది ఓకే. నేనేమంటే రోడ్ ప్రాబ్లం మేజర్ వీళ్ళు అబ్జెక్ట్ మళ్ళీ రోడ్డే లేదన్నప్పుడు మీరు అబ్జెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ధోబీ ఘాట్కి వచ్చి గవర్నమెంట్ డబ్బులతో బట్టలు ఉతికించడానికి రజకులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అది. గవర్నమెంట్ అఫీషియల్గా సైట్ ఇచ్చారు, గవర్నమెంట్ అఫీషియల్గా ఈడీ గారు డబ్బులు రిలీజ్ చేశారు. మీరు మధ్యలో వాళ్ళు ఫెన్సింగ్ వేసిన వాళ్ళు పెరికేయడం, వాళ్ళు కొట్టడానికి రావడం, ఉండండి వినండి సార్, వాళ్ళు కొట్టడానికి రావడం, దౌర్జన్యాలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు బిల్డింగ్ అది మాట్లాడు, నేను అది మాట్లాడు, నీది గట్టి ఉంటే అది దాని విషయం పైన మాట్లాడు. నీకు సార్ ఒక్కసారి బిల్డింగ్ కట్టేసినాక దాన్ని అది మాట్లాడు. నీకు రోడ్డు విషయంలో మీరు ఎందుకు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అదొకటే నేను అడుగుతున్నా. సెటిల్మెంట్ తహసీల్దార్ గారు చెప్తున్నా కదా అఫీషియల్ గా, నేను ఆ విషయం మాట్లాడు. కాంపెన్సేషన్ కట్టియాలా మీకు ఏమైనా చెప్పండి. 2 అడుగులు ముందుకు వచ్చింది, అది తప్పు కదా. ఇప్పుడు ఇక్కడ నుండి సరే ఇప్పుడు ఏం చేయమంటారు?